ఫార్ములా ఈ రేస్ ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రపంచంలో అంటే ప్రస్తుతం లండన్లో, న్యూయార్క్లో, ప్యారిస్లో, టోక్యోలో, మోనకో, రోమ్ ఈ నగరాల్లో జరుగుతాం. అంటే అంతర్జాతీయంగా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఏషియాలో టోక్యో లాంటి ప్లేస్లో కానీ, అద్భుతంగా ఇట్లాంటి ప్లేస్లో సింగపూర్లో ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంది. ఈ నగరాల సరసన మనం విశ్వనగరంగా చూడాలనుకున్న హైదరాబాద్ను కూడా పెట్టాలి అని ఒక ఎజెండా పెట్టుకొని పోటీ పడ్డాం. వాళ్ళు మొదలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మేము అడిగితే ఇండియాలోనా మీకు ఉన్నదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆడ ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. అంటే వాళ్ళకి మళ్ళీ మొత్తం స్టోరీ చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ F1 దాకా చేసి మా దగ్గర అయినాయి, చేయలేక కాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా బాగా అడాప్షన్ పెరుగుతుంది, ఈ టెస్లా గిస్లా వచ్చినాక బాగా క్రేజ్ పెరిగింది, మీరు తప్పకుండా రావాలి అని పట్టుబడితే అప్పుడు సియోల్ పోటీ పడుతుండే. మన ముఖ్యమంత్రి గారు మన పొంగులేటి గారిని, మన పొన్నం ప్రభాకర్ గారిని, ఇంకా మిగతా మంత్రులను కూడా ఎమ్మెల్యేలను కూడా పంపించినారు సియోల్కి చూసిరామని. ఆ సియోల్ కూడా మనతో పోటీ పడ్డది. వాళ్ళందరితో తట్టుకొని వాళ్ళందరినీ కాదని కొట్లాడి సియోల్ను తలదన్ని, సౌత్ ఆఫ్రికాలోని జోహానస్బర్గ్ను తలదన్ని మన హైదరాబాద్కు వాళ్ళని ఒప్పించి మెప్పించి ఫార్ములా ఈ తీసుకొచ్చింది. అయితే ఏం లాభం అని మీరు అడగచ్చు. ఏం లాభం అంటే ఫార్ములా ఈతోని మేము ఒక ఫార్ములా ఈ లెక్క చూడలే. ఫార్ములా ఈని ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది చూస్తారు. టీవీలల్లో ప్రత్యక్షంగా మొత్తం కలిపి 49 కోట్ల మంది చూస్తారు. మనం ఎప్పుడైతే 23లో కండక్ట్ చేసినామో రేసు, ఫిబ్రవరి 23లో కండక్ట్ చేసినాం. మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఎంత అంటే, ప్రభుత్వం అంటే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అందరం కలిపి పెట్టిన ఖర్చు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 35-40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదు. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాం, గ్రీన్కో ఏస్ అర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టాడు. మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. కానీ హైదరాబాద్కు జరిగిన లాభం ఎంత అంటే, ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. సో మొత్తం పెట్టిన ఖర్చు ఆ ప్రైవేట్ ఆయన 100 కోట్లు పెడితే, గవర్నమెంట్ సంస్థలు 35-40 కోట్లు పెడితే హైదరాబాద్కు వచ్చిన లాభం ఎంత అంటే 700 కోట్లు కేవలం ఆ ఈవెంట్ నుంచి, ఒక రేస్ నుంచి. అది కాకుండా అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి అమర్ రాజా బ్యాటరీస్ దివిటిపల్లిలో మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. ఇది తర్వాత హ్యుండై 1,400 కోట్లు మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. దాంతోపాటు ఈ బ్యాటరీ వెహికల్స్ సెక్టర్ మొత్తానికి బూస్ట్ ఇస్తూ ఈవీ పాలసీ తెచ్చినాం. ఈవీ పాలసీతో పాటు ఈ బ్యాటరీ వెహికల్స్ని రీపర్పస్ చేయడానికి కూడా కొత్త పాలసీ తెచ్చినాం. దాంతోపాటు బిలిటీ అనే ఒక కంపెనీ, వాళ్ళు దాదాపు $150 మిలియన్, వాళ్ళు దాదాపు 1,200 కోట్ల పెట్టుబడి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం కలిపి ఇగో 2,500 కోట్లు. అది నేను చెప్పేది అమర్ రాజా కాకుండా, హ్యుండై కాకుండా 2,500 కోట్లు ఆ ఒక్క వారంలోనే. ఎప్పుడైతే మనం ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినామో, దాంతోపాటు మొబిలిటీ వీకెండ్ కండక్ట్ చేసినామో అందులో 2,500 కోట్లు. అది కాకుండా దివిటిపల్లిలో 9,500, అది కాకుండా హ్యుండైది 1,400 కోట్లు. ఇవన్నీ కూడా పెట్టుబడులు మనం సాధించుకున్నాం. ఆనాడు ఆనంద్ మహీంద్రా గారిని అపాయింట్ చేస్తూ ఇచ్చిన జియోకి మీద వచ్చిన వార్త. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మా ఉద్దేశం ఒక రేస్ కండక్ట్ చేయడమో, మా ఉద్దేశం ఒక రేస్ తీసుకురావడమో కాదు. ఆ రేస్ చుట్టూ అలుముకొని ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, దాని అడాప్షన్ పెంచడం, సస్టైనబిలిటీ ఛాంపియన్గా తెలంగాణను తీర్చిదిద్దడం, మొబిలిటీ వ్యాలీ పెట్టి దివిటిపల్లిలో 400 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట దగ్గర ఎన్కాతలలో 1,200 ఎకరాలు, జహీరాబాద్లోని నిమ్స్లో 3,000 ఎకరాలు, మొత్తం ఈ 3 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, రీసెర్చ్, ఆటోమొబైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆటోమొబైల్ యూనివర్సిటీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ప్రోత్సహించడానికి ఇంత కాంప్రిహెన్సివ్గా మొబిలిటీ వ్యాలీని కూడా ప్లాన్ చేసింది మా ప్రభుత్వం. చేసి అందులో భాగంగా ఈవీ అనేది కూడా పెట్టుకున్నాం. మొత్తం కలిపి లాభం జరిగిందా, హైదరాబాద్కు నష్టం జరిగిందా అంటే, నేను చెప్తలేను, నా కవిత్వం కాదు. 700 కోట్ల లాభం, ఖర్చు ప్రభుత్వం నుంచి పెట్టింది 40 కోట్లు, ప్రైవేట్ వాళ్ళు పెట్టింది 100 కోట్లు. మొత్తంగా నెల్సన్ రిపోర్ట్ మొదటి సంవత్సరమే లాభాల బాటలో హైదరాబాద్కు లాభం చేస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఆకాశం అంతా పెంచుతూ, మొబిలిటీ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా మనం ఈ రేస్ని కండక్ట్ చేసినాం. ఫార్ములా ఈ, దానికి హైదరాబాద్ ఈ ప్రీ అనే పేరు కూడా పెట్టి, హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మనసులో నాటే విధంగా ప్రయత్నం చేసినాం.